హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మనం అందరం బాగుండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది. చాలా బగ్గానే ఎండలు కొడుతున్నాయి అనమాట. అందరూ మనం ఇంట్లో కొంచెం జాగ్రత్తగా కేర్గా ఉండాలని అనుకుంటున్నాను, బయట తిరగకుండా. నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి. భార్య భర్తలు ఇద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు భార్య దగ్గర పెద్ద ఆయుధం ఉంటుందండి. అదేనండి, గొడవ అవుతున్నప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతే చాలు, భర్త యొక్క వెన్న లాంటి మనసు ఉత్తిగా కరిగిపోతుంది. చిన్నపిల్ల పోనీలే ఏం తెలియదు అనుకొని అట్లా సాటిస్ఫై అవుతాడనమాట. భార్య భర్తల దగ్గర గొడవలు ఆపుకునే శక్తి ఒక్కటే చిరునవ్వు. ఆ నవ్వు నవ్వడం వల్ల భర్త యొక్క వెన్న లాంటి మనసు ఉత్తిగా కరిగిపోతుంది, ఐసుగడ్డలాగా. మీకు నచ్చితే పాటించండి. ఎందుకంటే 70-80% మనం కంట్రోల్ చేయగలుగుతాము ఆ గొడవని. ఇంకా మిగతా 20% చాలా డేంజర్స్ లాగుంటారండి, వాళ్ళని ఆపలేము. సరే అండి, నేనైతే కూరగాయలు ఎప్పుడు కోస్తాను అప్పుడు నాకు కిచెన్ నుంచి దొరికే సీడ్స్నే నేను చాలా వరకు నా గార్డెన్లో యూజ్ చేస్తానన్నమాట. చిక్కుడు జాతికి చెందిన విత్తనాలు. అది కూరగాయలు కోసేటప్పుడు నాకు కొంచెం పెద్దగా కాయ నుండి పెద్ద సీడ్స్ లాగా కనిపిస్తే నేను తీసుకున్నాను. దాన్ని తీసుకొని ఈరోజు నేను పాట్లో పెడదామని అనుకున్నాను. తర్వాత పాట్ అంతా రీపాటింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దాంట్లో మొత్తం బ్లాక్ సాయిలే ఉందండి. అయినా కానీ సీడ్ పెట్టేటప్పుడు నేను రీపాటింగ్ చేసుకుంటున్నాను. అందులో మొత్తం ఓల్డ్ ప్లాంట్స్ మొత్తం తీసేసి మళ్ళా డ్రై లీవ్స్ పెట్టాను. కిచెన్ కంపోస్ట్తో మొత్తం సాయిల్ మిక్స్ చేసి మళ్ళీ పైన అంతా ఇలా వేసాను అనమాట. తర్వాత అందులో ఒక సీడ్, ఇందులో ఒక సీడ్, అందులో ఒక సీడ్ పెట్టేసి మొత్తం మళ్ళీ మట్టిని వేసేసాను చాలా మంచిగా. చూడండి ఎంత మంచిగా ఉంది. బ్లాక్ సాయిల్, నల్ల బంగారం అనమాట. బయట అమ్మితే డబ్బులు రాదు, కానీ ఈ నల్ల బంగారం అనేది చెట్లకు ఎంతో చాలా మేలు చేస్తుంది. డీకంపోజిషన్ సాయిల్. మనం చిన్న బకెట్లోనే ఒక చెట్టుని పెంచగలిగే శక్తి మనకు ఉందండి, గార్డెనింగ్ పెట్టిన వాళ్ళందరికీ. అలాగే రైతులకున్న ఎకరాలు, పెద్ద ఎకరాలు, వాళ్ళు దున్ని చేసి ఏదేదో చాలా ప్రాసెస్ ఉంటుంది. నాకు అవన్నీ తెలీదు. కాకపోతే చూస్తే మనసు అంతా కరిగిపోతుందండి బాధతో. వాళ్ళు దున్ని విత్తనాలు జల్లి పిట్టలు రాకుండా, మిడతలు రాకుండా, కోతులు రాకుండా ఎంత జాగ్రత్తగా కేర్గా పంటని బాగా అభివృద్ధి చేస్తారు. వాళ్ళ కోసం ప్రభుత్వం మంచిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసిందండి. చాలా అసలు ఎండకెళ్ళి బయట పొలాల పనులు చేస్తుంటే వాళ్ళకి బగ్ అనే మంట గుండెల వరకు ఎండిపోయేలాగా మండుతుందన్నమాట. అయినా కానీ వాళ్ళకి మనం హెల్ప్ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. మొదటగా ఎవరైనా వాళ్ళ యొక్క కన్నీటి బాధను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇండియాకి రాజులండి. రాజులు బాగుంటేనే ఇండియా బాగుంటుంది. అసలు పరిశ్రమలు పిల్లలు లాంటి వాళ్ళు. వ్యవసాయం తల్లి లాంటిది. తల్లి బాగుంటేనే పిల్లలు లాంటి పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయాన్ని మర్చిపోయి పరిశ్రమలన్నిటినీ అభివృద్ధి చేస్తున్నారు. ఫస్ట్ ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి అన్నీ సక్సెస్ అవుతూ వచ్చినాయి. తర్వాత వ్యవసాయాన్ని మర్చిపోయి ఈ పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలని, చిన్న పరిశ్రమలని అన్నిటినీ మొదలుపెట్టారు. ఫస్ట్ వ్యవసాయానికి ప్రాధాన్యతనిద్దాం. వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. నేను ఈ సీడ్స్ అంటే చిక్కుడు జాతికి చెందిన సీడ్స్ వేయడం వల్ల ఒక పాట్లో ఒక చెట్టు వచ్చేసింది, ఇంకో పాట్లో ఇంకొక చెట్టు. ఇవి 2 చెట్లు అనమాట. ఇక్కడ పూత స్టార్ట్ అయ్యింది కాబట్టి నేను దానికి అలోవెరా లిక్విడ్ చల్లితే ఏమైనా పురుగులున్నా పోతాయి అన్నమాట. నేనైతే అలోవెరా లిక్విడ్ ఇస్తాను. తర్వాత మళ్ళీ పసుపు నీళ్ళు అట్లా చల్లుతానమాట. మా లక్కీ చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది. నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని అడుగుతుంది నా కోసం. కోతి పిల్ల. నేనైతే ఎక్కువ కిచెన్ కంపోస్టే ఇస్తాను. నాకు పేడ అవి ఏం దొరకవండి. అది కాక కెమికల్స్ అంటే బయట నుంచి ఏవేవో ఎప్సమ్ సాల్ట్ అవి అంటారు కదా, నేను ఏం కొనుక్కోను. ఎందుకంటే ఏమో తెలీదు. నేనైతే ఎక్కువ కిచెన్ కంపోస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తాను, రీపాటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఎప్పుడైనా సీడ్స్ వేయాలంటే మంచిగా పూత స్టార్ట్ అయ్యింది. 3 చెట్లు ఉన్నాయి. రీసెంట్గా మళ్ళీ ఆ సీడ్స్ తీసి పెట్టాను కదా, ఇగో చూడండి జర్మినేట్ అయ్యిందనమాట. రీసెంట్గా జర్మినేట్ అయింది మంచిగా. నా గార్డెన్లో ఎర్రటి పూలు
అందరికీ హాయ్ అని చెప్తుంది. అందరం ఎండకి బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండాలని నా పువ్వులందరికీ మేఘ సందేశం ఇస్తుందన్నమాట. నేనైతే ఎక్కువ సీడ్స్ అన్నీ కిచెన్లో నుంచే కూరగాయలు కోసేటప్పుడు అన్నీ గ్యాదర్ చేసుకొని వేసుకుంటాను. బాగానే సక్సెస్ అవుతుంది కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి అని అడుగుతుంది. ప్రతి వీడియోలో వ్యవసాయం గురించి చెప్పాలని, షేర్ వాళ్ళ యొక్క బాధని, కన్నీటి బాధని మనమే